రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోట కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్ నిల్వ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహార ప్రజా పంపిణీ శాఖ ఈ మేరకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది.